ఇందిర గారు, ఇప్పుడు ఈ ఉచితాల నేపథ్యంలోనే ఉచిత బస్సులు, ఉచిత కరెంటులు, సూపర్ సిక్స్‌లు, సు బంపర్ సిక్స్‌లు ఇలాంటివన్నీ స్టేట్ గవర్నమెంట్స్, తెలుగు స్టేట్ గవర్నమెంట్స్ గానీ, సెంట్రల్ గవర్నమెంట్ గానీ ఎవ్రీ వన్ ఈస్ అనౌన్సింగ్ ఆహ్, యాస్ మచ్ యాస్ పాసిబుల్. బట్ ఇంప్లిమెంటేషన్ దగ్గరకొచ్చేసరికి ఫెయిల్ అవుతున్నాయి. వీటిల్లో ప్రధానంగా ఉచిత బస్సుల గురించి మీరేమనుకుంటున్నారు? ఉచిత బస్సుల గురించి చెప్పడానికి ముందు ఒక మాట చెప్తా అండి. ప్రభుత్వం ఏది ఉచితంగా ఇచ్చినా గూడా మళ్ళీ తిరిగి ప్రజల నుంచి ఆ డబ్బులన్నీ వసూలు చేసుకుంటుంది. కాకపోతే ప్రజలకు ఆ విషయం తెలియదు. ఎలా వసూలు చేసుకుంటుందంటే పరోక్ష పన్నుల రూపంలో వసూలు చేసుకుంటుంది. మన రోజువారీ దినచర్యలో భాగంగా కొనుక్కునే నిత్యావసర వస్తువులు వాటన్నిటి మీద గూడా ధరలు ఒకటికి 4 రెట్లు పెరుగుతాయి. కాకపోతే ఏందంటే ప్రత్యక్షంగా మనం డబ్బులు కడుతున్నాం అనే విషయం ప్రజలకు తెలియదు. కొట్టుకెళ్తాడు, కోల్‌గేట్ పేస్టో లేకపోతే కందిపప్పు కొనుక్కొసుకుంటాడు. అంతకుముందు రూ. 150 ఉన్న కందిపప్పు ఈ ఉచితాలు ఇవ్వడం వల్ల రూ. 400 అవుతుంది. రూ. 400 పెట్టి కిలో కందిపప్పు కొనుక్కొచ్చుకుంటాడు గానీ బాధపడడు సామాన్య మానవుడు. ఇది జరుగుతుంది వాస్తవంగా. మీరు ఉచిత బస్సులు అన్నారు గాబట్టి, ఉచిత బస్సులు స్త్రీలకు అనేసరికల్లా ఏమైందంటే, మనకు నిజంగా అవసరం ఉన్నప్పుడు మనం బస్ ఎక్కిపోవచ్చు తప్పులేదు. పేపర్‌లలో చూస్తున్నాం ఉల్లిగడ్డలు కొనుక్కోవడానికి హైదరాబాద్ వచ్చి కొనుక్కుందని, టిఫిన్ చేయడానికి అంబాజీపేట పోయిందని ఇట్లా రకరకాలు చెప్తున్నారు. అంటే వాళ్ళ మానసిక స్థాయిల్ని బట్టి స్త్రీలు ఆలోచిస్తున్నారు తప్పితే, ఈ రూపాయి ప్రభుత్వానికి మిగులుతుంది గదా అని అనుకోవడం లేదు. ఇంకొకటి వాళ్ళ భర్త సంపాదించిన సంపాదనల నుంచి ఉచితమైతే అంత ఖర్చు చేయగలుగుతారా వాళ్ళు? లేకపోతే వాళ్ళ కొడుకో, వాళ్ళ తండ్రో, లేకపోతే ఇంకా వాళ్ళ పిల్లలు ఎవరన్నా అయితే వాళ్ళంత ఖర్చు చేయగలుగుతారా ఆడవాళ్ళు? వామ్మో! నా కొడుకు సంపాదన అనవసరంగా ఖర్చయితుందని బాధపడరా? మరి ప్రభుత్వం అంటే గూడా మళ్ళా ప్రజలే గదా! ప్రజలంటే అనేక కుటుంబాల సముదాయమే యెస్. కదా! కాబట్టి అసలు ఉచితాలు వద్దు. ఉచితాలు ఇవ్వకుండా ఏం చేయాలంటే, బస్ ఛార్జీ అంతకుముందు రూ. 50 ఉందనుకోండి, ఉచితాలు ఇవ్వకముందు, ఉచిత బస్సు సౌకర్యం లేకముందు. రూ. 50 దాన్ని ఓ రూ. 25 రూ. 30 చేస్తే, ఆ రేటు తగ్గింది గదా అని చెప్పి ప్రజలు సంతోషపడతారు. ఎవరి మీదనో గెలవడం కోసం అని చెప్పి అట్లా కాకుండా, రూ. 50 ఉన్నదాన్ని రూ. 30 చేసేస్తే సంతోషమే గదా! తద్వారా ప్రభుత్వానికి కూడా ఆర్టీసీలకి కొంత రాబడి పెరుగుతుంది. కొంత రాబడి ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోకుండా కూరుకుపోదు. ఉంటుంది. ప్రజలు గూడా అర్థం చేసుకుంటారు. ప్రజలు అర్థం చేసుకునే విధంగా వివరించి చెప్పడం గూడా ప్రభుత్వాల యొక్క బాధ్యత. రాజకీయ పార్టీల యొక్క బాధ్యత. రాజకీయ పార్టీ ఎందుకంటే ప్రభుత్వం వచ్చే ముందే రాజకీయాల వేదికలెక్కి పార్టీలు గెలవడం కోసం ఇలాంటి హామీలు ఇస్తున్నారు. అంతెందుకండి ఇప్పుడు ఎవరైతే ఉచితాలు ఇస్తున్నారో ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలైనా సరే వాళ్ళు అంటే మీడియా ముందుకొచ్చి ఇట్లా ఇట్లా ఉంది పరిస్థితి, దీనివల్ల ఇట్లా నష్టపోతున్నామని గనక ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా ప్రజలు ఆమోదిస్తారు వాళ్ళు చెప్పిన విషయాలు. కమాన్ మేడం. ఆంధ్రప్రదేశ్‌లో ప చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఎక్కడ అంతకుముందు సూపర్ సిక్స్ ఇస్తామన్నారు. ఆ సూపర్ సిక్స్‌లో ఒక భాగమే ఉచిత బస్సు అది ఇది అన్నారు. తర్వాత ఇప్పుడొచ్చి చేద్దాం అనుకుంటే డబ్బులు లేవు. ఇప్పుడు మీరేమన్నా ఐడియా ఉంటే చెవులో చెప్పండి అంటున్నారు. ఇలాంటివి అంటే గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఇప్పుడు డబ్బులు లేవు అర్థం చేసుకోండి అనంటే ఎలా అర్థం చేసుకుంటారు? మీరు హామీలు ఇచ్చి మీకొక విజన్ ఉంటుందమ్మా. ఇప్పుడు మీ సబ్జెక్ట్‌లో మీరు పన్నులు శాఖకి మీరు వన్ ఆఫ్ ది ఆఫీసర్. మీకుంటుంది, ఐడియా ఉంటుంది. పన్ను ఎంత విధించాలి? నేను ఏం అడిగినా గానీ, నిద్రలో లేపి అడిగినా గానీ మీకొక విజన్ ఉంటుంది. మీకు ఐడియా ఉంటుంది. ఎవ్రీడే యూ ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ ఆఫీస్. సో మీ అడిగినా గానీ లేదు, యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది టాక్స్ ఆర్ యూ ఆర్ ఎలిజిబుల్ మోర్ టాక్స్ ఆర్ యూ ఆర్ ఎలిజిబుల్ నథింగ్. సో మీరు ఏదో ఒకటి నాకు ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. బట్ మీరిచ్చిన ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత నేను ఇంకో చోట పోయిన తర్వాత ఎవరు చెప్పారు మీకు? ఆ మేడం చెప్పిందా? ఆ మేడం చెప్తే ఆ మేడంని అడగండి. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మీరక్కడ కట్టాల్సిందే అన్న దగ్గర వచ్చినప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది. అయితే సో ఇప్పుడు అంటే మీది సిస్టమాటిక్ ఒకటి సిస్టమ్. మీదేదైతే గవర్నమెంట్ టాప్ టు బాటమ్ లెవెల్ యూ హ్యావ్ యువర్ ఓన్ సిస్టమ్ అండ్ యు ఆర్ ఏదన్నా చిన్న చిన్న అమెండ్మెంట్స్ ఉంటే దట్ ఈస్ గోయింగ్ టు బీ చేంజ్డ్ రెగ్యులర్ అండ్ అప్డేటెడ్ చేస్తారు. అప్డేట్ చేసిన దాన్ని గవర్నమెంట్ మీ దగ్గరకు వచ్చంగానే మీరు అందరికి చెప్తారు. బట్ ఇట్స్ ఓకే. బట్ వేరాస్ పొలిటికల్ పార్టీస్ దగ్గరకు వచ్చేసరికి అవతలి వాళ్ళు ఏ గవర్నమెంట్ ఇవ్వని పాలసీలన్నీ మనం ఇస్తే కానీ గెలవు. అవతలి వాళ్ళ కంటే ప్రత్యర్థుల కంటే మనం ఎక్కువ ఉచితాలు ప్రకటించాలి అనే అదే గెలవాలి. అంతే గెలవడం కోసం ఏదైనా ప్రకటించేస్తాము. ఏ ఉచితమైనా ప్రకటించేస్తాం. ఏ ఉచిత విద్య కాదు, ఉచిత బస్సు కాదు, ఉచిత లైట్ కాదు, ఉచిత కరెంట్ కాదు, ఉచితం 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 సర్వదా ఉచితం. ఈ ఉచితాల్లో ఉచిత బస్సులు అసలు ఎందుకు ఉచిత బస్సులు ఇవ్వాలి? తర్వాత మీరన్న మాటకి నేను ఖండిస్తున్నాను. సారీ.
ఎందుకనంటే మీరేమంటారు, తర్వాత వచ్చి ఇవ్వలేము, కష్టంగా ఉంది. అసలు ఆ 4 ఖర్చుకోవడం ఎందుకు? ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నో రకాల వాగ్దానాలు చేస్తారు. ప్రజలకు బుద్ధి ఉండాలి ఎప్పుడైనా. ఎస్. ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీలు 100 రకాలు చెప్తారు. ఇది సాధ్యమవుతుందా కాదా అని ఆలోచించాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది కదా! రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఎంతమంది ఉంటారు? ప్రభుత్వంలో ఎంతమంది ఉంటారు? మహా అయితే ఓ 1000 మందితో నడుస్తుంది అనుకుందాం ప్రభుత్వంలో. కానీ ప్రజలు ఎంతమంది ఉంటారు? కోట్లల్లో ఉంటారు. చెప్తున్నప్పుడు ఇది నిజమా కాదా? ఇది సాధ్యమా కాదా? అని ఆలోచించాల్సిన బాధ్యత లేదు. ఉచితంగా అనంగానే నోరు పెట్టుకొని వెళ్ళిపోయి తిందామని ఎదురు చూడడం తప్పే కదా! ఉచిత బస్సు అసలు ఎందుకు ఇవ్వాలి? ఒక మనిషి పుట్టినప్పుడు కష్టపడి పని చేసి బతకాలి. భూమి మీదకొచ్చిన మనిషి ప్రతి మనిషి కూడా ఏదో పరాన్న ఒక పని జీవుల్ని చేసుకోవాలి. చేస్తుంది. హ్మ్. ఇది పారాసైట్స్‌ని చేయటమే గాని, హ్మ్. ఉచితాలు అనేవి ప్రజలని చైతన్యపరిచేవి కాదు. కష్టపడి బతకండ్రా! బతికి ఒక స్థాయికి రండి. మీరు కష్టపడి బతికేందుకు మేము సాయం చేస్తాము. కష్టపడి చదివేందుకు విద్యనందిస్తాము. కష్టపడి మీరు చదివే క్రమంలో లేకపోతే మీ ఫ్యామిలీకి ఏదన్నా సరే వైద్యం అవసరమైతే అది మేము అందిస్తాము. ప్రజల నాడిని బట్టే ప్రభుత్వాలు నడుచుకుంటాయి. ప్రజలు మనస్తత్వాన్ని ఎరిగే ప్రభుత్వాలు ఇలా ప్రవర్తిస్తున్నాయని నేను అనుకుంటున్నా. అన్నీ ఉచితంగా కావాలి, అన్నీ ఫ్రీగా కావాలి. అంతెందుకు ఒక ఊర్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు చేతనైన పని కూడా ప్రజలు చేసుకోకుండా ప్రభుత్వాలు రాలేదేంది ఇంకా అని చెప్పి మీడియాల ముందుకొచ్చి అరుస్తుంటారు తప్పితే, ఈ చిన్న పని నేను ఎందుకు చేసుకోకూడదు? దీనికి ప్రభుత్వం దిగి రావాలా? అని ఎందుకు అనుకోవట్లేరు ప్రజలు? మొత్తం ప్రభుత్వాల మీద వేస్తే ప్రభుత్వాలు అంటే మీరు మీరు కంప్లీట్‌గా దో యూ ఆర్ గవర్నమెంట్ సర్వెంట్, యూ ఆర్ టెల్లింగ్ ఇట్స్ ప్రాబ్లమ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ది అవేర్‌నెస్. ప్రజల్లో అవేర్‌నెస్ లేదు. ప్రజలు చేస్తున్నారు అని. మీరు ప్రభుత్వోద్యోగిగా కాకుండా ఒక కామన్ మహిళగా, కామన్‌గా మీ ఉద్యోగం కాసేపు పక్కన పెట్టేసి కామన్‌గా ఆలోచించండి. ప్రజలని ఈ విధంగా డైవర్ట్ చేస్తున్నది రాజకీయ పార్టీలో, ప్రభుత్వాలో కాదా? రాజకీయ పార్టీలు డైవర్ట్ చేసినా మన మనసు స్థిరంగా ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. రాజకీయ పార్టీలు 100 చెప్తారు. రాజకీయం అంటేనే బొంకు అని చెప్పి మనకు మహాభారతంలోనే రాశారు. అటువంటప్పుడు రాజకీయాలు నేతలు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తారు, ఎన్నో ప్రకటిస్తారు. అది నిజమా కాదా? ఇవి వాస్తవంలోకి వచ్చేసరికల్లా జరుగుతాయా లేదని ఆలోచించాల్సిన కనీస బాధ్యత ప్రజలదే కదా! నేను ఒక సామాన్యురాలిగా చెప్పినా కూడా ఇదే చెప్తా. ఏంటంటే మన ముందటికి 100 మంది వచ్చి 100 రకాలుగా 100 రకాల ముచ్చట్లు చెప్పినా కూడా మనం దాంట్లో ఏది సత్యము, ఏది అసత్యము, ఎంతవరకు సాధ్యపడుతుందని ఆలోచించుకోవాల్సినటువంటి బేరీజ్ చేసుకోవాల్సినంత అవసరం ఏ మనిషికి ఆ మనిషికే ఉంటుంది. వాళ్ళు చెప్తారు, మీకు తెలీదా ఇన్నిన్ని ఖర్చులవుతున్నాయి, ఇంత భారం మోపుతున్నారు. మరి రేపటి రోజున ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు? ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి అప్పులు తెస్తున్నా అంటున్నారు. తల మీద భారం పెరుగుతుందని అంటున్నారు. మళ్ళీ ఇవన్నీ పోతే మనకే జుట్టుకోవాల్సి వచ్చేటట్టుందని తెలీదా? ఏమైనా ఉచితంగా ఇవ్వంగానే పుణ్యానికి వస్తే ఫినాయిల్ కూడా తాగుతామనుకుంటే తప్పు కదా! ఆలోచించాలి. తీసుకురావాలి. అవేర్‌నెస్ అనేది రావాలంటే ముఖ్యంగా మీడియానే. ఒకప్పుడు మీడియా ఎలా ఉండేది? నాణ్యతగా ఉండేదనే మా తాతగారు వాళ్ళు, మా నాన్నగారు వాళ్ళు చెప్పేవాళ్ళు. మీడియా ప్రతినిధులు వస్తున్నారంటే దేవుళ్ళలాగా చూసేవాళ్ళట ప్రజలు. ఇప్పుడు ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క పత్రిక ఉంది. ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క టీవీ ఛానల్ ఉంది. ఇప్పుడు ఒక పత్రిక చదవంగానే మనకు పలానా పార్టీ మీద ప్రేమ కలుగుతుంది. ఇంకో పత్రిక చదివితే ఈ పార్టీ చేసేది రైట్ అనిపిస్తుంది. అంటే నాలాంటి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎంతో కొంత చదువుకున్న నాలాంటి దానికి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఏ చదువు లేని వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? కాబట్టి ఈ సమాజం మారాలంటే ప్రథమ ప్రాధాన్యత మీడియాదే. మీరు సత్యాలు చెప్పండి, అలాగే. వాస్తవాలు చెప్పండి. ఓకే.